కానీ క్లారిటీ ఉంటే దానికి నేను ఇవ్వడానికి క్వశ్చన్ ఉంటుంది, అది క్లారిటీగా అడగండి సమాన్. ఓకే డన్ సార్. లేదు నేను ఇస్తాను. అల్లు అర్జున్ ఏది మాట్లాడినా చాలా మెచ్యూర్గా మాట్లాడతారని అంటారు. కరెక్టే కదా, వాస్తవమే కదా. ఇప్పుడు చిరంజీవి గారే అన్నారు, ఇప్పుడు చిన్న పిల్లాడైతే నేను పట్టుకుంటాను, తను ఒక స్థాయికి వచ్చిండు, తను ఎదిగే స్థాయికి వచ్చిండు. సో కట్టకాలంత వరకు చిరంజీవి గారు ఫ్యానే అన్నారు. సో మన లెజెండ్ మెగాస్టారే ఆ మాట అన్నప్పుడు ఇంకేంది మెచ్యూర్ గురించి మనం మాట్లాడుతూ అవసరం లేదు. ఇంకా ఏపీలో పుష్ప 2ని ఆపేస్తున్నాం అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మీరేమంటారు దాన్ని? ఒకటే చెప్తా, పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రెస్ మీట్ నోట్ చేసి పుష్పాని ఆపేస్తున్నాము వైసీపీ సపోర్ట్ అని చెప్పారా? మీకు చెప్పిండా? మీకు చెప్పిండా? అప్పుడు చూసుకుందాం. పవన్ కళ్యాణ్ ఏపీ గవర్నమెంట్ స్టేట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు నేను ఆపేస్తా అంట ఫ్యాన్స్. ఒక నిమిషం, ఇగో నేను ఒక ఫ్యాన్ గానే అంటున్నా కదా. సినిమా రిలీజ్ చేసి అది చేసేంత ఉండదు, కొన్ని ప్రాసెస్ ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ప్రెస్ మీట్ ఇచ్చారా? అప్పుడు చూద్దాం. ఎవరు సినిమా ఒకవేళ సినిమా ఆపే అంత ఉంటే మన తెలుగు సినిమానే మనం కించపరుచుకునే స్థాయికి వెళ్ళిపోతున్నామంటే మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళే అర్థం చేసుకోవాలి. నాని సినిమాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు, రేపు మెగా ఫ్యాన్స్ వచ్చి పుష్ప 2ని సపోర్ట్ చేస్తారా? ఎలా అనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఇలా మాట్లాడితే? వాళ్ళ ఇండివిజువల్ బ్రో, ఇప్పుడు ఇండివిజువల్ గా ఎవరికైనా ఉంటుంది. నేను ఈయన సినిమా చూడను, అది ఆయన ఇండివిజువల్, వాళ్ళ ఇండివిజువల్, నో ప్రాబ్లం. ఒక్క ఫ్యామిలీతో చూస్తేనే, ఇక్కడ ఒక్క వర్గం చూస్తేనే సినిమా హిట్ కాదు కదా. ఫస్ట్ వారం రోజులు సినిమా చూస్తారు, దాని తర్వాత చూసేది ఎవరు? కామన్ ప్రేక్షకుడు, ప్రతి ఒక్క ఇండస్ట్రీకి చెందిన ఫ్యాన్స్, హీరోలు. వాళ్ళు ఎప్పుడు చూస్తారు? 3వ రోజు తర్వాత టాక్ బాగుంటే ఆటోమేటిక్ ఫ్యామిలీతో టికెట్లు జరుగుతాయి. ఇది కూడా అంతే, సినిమా వదిలిన తర్వాత కదా ఎవరికి కెపాసిటీ అయింది, సినిమాలో ఎంత గుద్దల కంటెంట్ ఉంది, కంటెంట్ బట్టి వచ్చేస్తారు. ఇప్పుడు ఎక్కడో తమిళ్లో వచ్చిన సినిమానే ఇక్కడ 100 కోట్లు ఇస్తున్నాం. అలాంటిది మన తెలుగు సినిమాని ఒక వర్గం ఆపేసి జనాలు, ఇప్పుడు ఫ్యాన్స్ కొట్టుకొని మనం పిచ్చోళ్ళు అవుతామేమో ఒక్కొక్కసారి, కానీ జనాలు అనేది గ్రహిస్తారు. జనాలను మనం పిచ్చోళ్ళు చేస్తాం అనుకుంటాం, కానీ వాళ్ళు పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ రిజల్ట్ చేసి చూపిస్తారు జనాలు. ఇప్పుడు పుష్పాని ఎలా ఆపుతామంటారు? రేపు ఓజీ మూవీని మీరు ఆపే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? రేపు ఓజీ సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ థియేటర్లో ఎగిరి హంగమ్మా చేసేటోడు నేనే. ఒక అల్లు అర్జున్ డయాట్ ఫ్యాన్ గా చెప్తున్నా, ఎందుకంటే అందరు బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అనుకునే అల్లు అర్జున్ ఫ్యాన్. ఇక్కడ మెచ్యూర్ లేనాడు, మెచ్యూర్ లేనాడు సినిమా ఆపుతా, బొంగు ఆపుతా, అది కాదు. కంటెంట్ లేకుండా ఏ సినిమానే ఆగిపోతుంది. కంటెంట్ లేకుండా ఏ సినిమా అయినా ఆగిపోతుంది. రేపు ఓజీ సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ రోజు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కట్అవుట్ కొడతా. ఆ దమ్ముంది నాకుంది, మీకు గుద్దాల దమ్ముంటే ఉందా? లేదు, అవన్నీ మాట్లాడద్దు. సినిమా బాగుంటే అడుగుతారు. ఎవరెవరు? అంటే పేరు చెప్తే నేను దాని గురించి చెప్పాలని ఉంటా. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యే ఉన్నారు, ఎప్పుడు అన్నారు? అరే ఆయనే కదా. సో ఆయన సార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా, సో టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఏం తిట్టాడు ఈయన, ఇప్పుడు ఏమంటున్నాడు? సో ఓకే, మీరు అన్నారు కదా అల్లు అర్జున్కి ఫ్యాన్స్ లేరు అన్నాడు. ఓకే, నువ్వు మెగా ఫ్యాన్స్ అందరికి ఫోన్ చేసి కట్అవుట్లు కట్టద్దు అని చెప్పేసి, అప్పుడు కదా మా గుద్దల్దం ఏముందో చూపిస్తాము. అప్పుడు తెలుసు, అరే నేను మాట్లాడిన తప్ప నిజమా, అయ్యా ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, స్క్రిప్ట్ ఏంద్రా ఇట్లా ఇచ్చినావు నాకు అంటారు. అరే అల్లు అర్జున్కి ఇంత ఫ్యాన్స్ ఉన్నారు, నువ్వు స్క్రిప్ట్ ఏంద్రా నాకు స్క్రిప్ట్ ఇట్లా మాట్లాడమని ఇచ్చినావు అని మాట్లాడే రోజు వస్తుంది. ఆయన ఫ్యాన్స్ ఉంటారు, ఆర్మీ ఇద్దరు ఉంటారు. ఆర్మీ అంటే డయాట్ ఫ్యాన్. అంటే చాలా మందికి అంటే వాళ్ళు ఏదో ఆర్మీ మీకు గన్నులు ఇచ్చి రాని కాదు, సో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అది ఉంది కాబట్టి దాంట్లో ఏలు కలిపినాయి కాబట్టి అలా ఏలో పిలుచుకుంటారు. సో ఆర్మీ అంటే యూనిటీగా ఉంటాం, మేము ఫ్యాన్స్ అందరం యూనిటీగా ఉండి మాకు వచ్చేటోడు అయితే వేస్తాం, బరాబర్ వేస్తాం. అవును, మరి నువ్వు నీ మూవీ చావు కబురు చల్లగా ఉన్నప్పుడు అంటే అన్న అయితే అది మాట్లాడు ఉన్నాడు. అంటే చాలా మంది చిరంజీవి గారిని ఉద్దేశించి ఎక్కడ ఒక్క మాట అన్నాడు. ఇప్పటికీ కూడా కట్టె కాలేంత వరకు నేను చిరంజీవి అభిమానుడు. చిరంజీవి గారిని ఎక్కడ అవమానించి కానీ ఎక్కడ మాట్లాడాడు. ఇన్స్టా ఒక ఫ్యాన్గా నేను కూడా మాట్లాడాను. ఒక విధంగా మా హీరో గురించి మాట్లాడితే దానికి కౌంటర్గా మాట్లాడతాం తప్పించి మేము ఒకటి ఇప్పటి నుంచి వేరే భయ్యా, బరాబర్ వేరే. ఇప్పుడు వాళ్ళే అన్నారు కదా నిన్ను కట్టి లేపినాం కటౌట్లు కట్టమని, వాళ్ళే ఇక్కడనే ఆడు ఎవడో ఇదే ఈ ఐమాక్స్ కానీ అన్నాడు. నీకే చెప్తున్నా, నువ్వు కట్టినావు అనుకో నిన్ను వచ్చి కొడతా, మా బన్నెన కటౌట్ కొట్టినావు నిన్ను వచ్చి కొడతా, కట్టకు. అప్పుడే కానీ మా గుద్దల్దమ్మ ఏముంటుందో తెలుస్తాం. 2 ఫ్లాప్లు పడితే తెలుస్తాం. 2 కాదు 100 సినిమాలనే చూడకు నువ్వు వచ్చి, నీకు మాత్రం మేము ఫ్యాన్స్ ఏందన్నది రుచి చూపిస్తాం అంతే. సరే ఈయన మాట్లాడతాడు.